అరుణోదయాస్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి విచ్చేసినటువంటి మరొకసారి పేరెంట్స్ దేవుళ్ళకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు మాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అంటే వాళ్ళకి లైఫ్లో ఎలా అచీవ్ అవ్వాలి, తల్లిదండ్రుల యొక్క వాల్యూ ఏంటి, చదువు యొక్క వాల్యూ ఏంటి అనే ప్రతి దాన్ని కూడా మనము ఒక మోటివేషన్ స్పీకర్ని తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలందరూ చక్కగా ఉన్నారు. చాలా మంది బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేసి గుడ్ హ్యాబిట్స్ నేర్చుకున్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తాము, నెక్స్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేస్తాము. ఎందుకు అంటే ఒక 10% పిల్లలు మారినా చాలు. ఈ రోజుల్లో ఎలా ఉంది సమాజంలో, పిల్లలు తల్లిదండ్రుల మాట వినే పరిస్థితి లేదు. అని గర్ల్స్ సంజన అండ్ బ్యాచ్ కీప్ సైలెన్స్. సౌండ్ సిస్టమ్ దగ్గర కూడా షౌటింగ్ వినిపిస్తుంది. గోపి అండ్ బ్యాచ్. నెక్స్ట్ మేడమ్స్ ఆల్రెడీ గెటప్స్ అయిన పిల్లల రూమ్లో ఉన్నారు కదా, అక్కడి నుంచి కూడా షౌటింగ్ వినిపిస్తుంది. ఇన్ఛార్జెస్ పెట్టాం కదా, ఏం చేస్తున్నారు? నెక్స్ట్ చాలా ఖర్చుకు కొన్ని మాత్రమే మీకు చెప్తున్నాను, టైం ఎక్కువ లేదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఇస్తున్నాను. రైటింగ్ చాలా మంది పిల్లలకి బాగోట్లేదు. మా పిల్లలు రైటింగ్ బాగోట్లేదు సార్ అని చెప్పి చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్స్ ఇచ్చారు. చదువు ఒక్కటే ఉంటే సరిపోదు, రైటింగ్ కూడా ఉండాలి. కాబట్టి ఆ కరెక్షన్ చేసే పర్సన్కి అర్థం అవ్వాలి. కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయించాము. 1 lakh ఖర్చు పెట్టి ఒక 1 వీక్ అండి, 1 వీక్లో 1 lakh ఖర్చు తీసుకుంటారు వాళ్ళు. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మిస్డ్ హ్యాండ్ రైటింగ్, చాలా గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్కి ఇప్పటికీ తేడా కనిపిస్తూ ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఆల్రెడీ 3rd క్లాస్లో ఉన్నాడు, 4th లో నేర్చుకుంటాడు, 4th లో నేర్చుకున్నవాడు 5th లో నేర్చుకుంటాడు. వాడు ఈవెన్ 10th క్లాస్ వచ్చే వరకు కూడా, వాడు గుడ్ హ్యాండ్ రైటింగ్ వచ్చే వరకు కూడా మేము ఒదిగిలో పోయిన ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఆ అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఏమి ఇవ్వాలో అది మాకు తెలుసు. మీరు హ్యాపీగా భరోసాగా మమ్మల్ని నమ్మి మన స్కూల్కి పంపించారు. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించాం. చదువు విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కావచ్చు, వాళ్ళని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. మమ్మల్ని నమ్మండి. ఇంకో విషయం ఏంటంటే సైన్స్ డే అని చెప్పి కండక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కండక్ట్ చేసేది ఏదో ఖర్చు లేకుండా కాదండి. ప్రతి ప్రోగ్రామ్ చేసామంటే ఎంతో కొంత ఖర్చు ఉంటుంది. చాలా స్కూల్ వాళ్ళు ఆ ఖర్చు అంతా ఎందుకు పెట్టాలి అని చెప్పని అనుకొని ప్రోగ్రామ్స్ చేయరు. కానీ మేము అలా చేయట్లేదు. ప్రతి ప్రోగ్రామ్ కూడా మనం కండక్ట్ చేస్తా ఉన్నాం. ఖర్చు అవుతా ఏంటిలే కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే కాన్సెప్ట్తో. అది గమనించండి. సైన్స్ ఫెయిర్ చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. దానికి కూడా చాలా మంది పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ మ్యాథ్స్ డే సెలబ్రేషన్స్ చేశాం, అదేవిధంగా సోషల్ డే సెలబ్రేషన్ చేశాం. ఇవన్నీ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటూ అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా కూడా వాటికి సంబంధించి కూడా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన టీచర్స్కి, మన స్కూల్కి సంబంధించిన టీచర్స్కి కూడా ట్రైనింగ్, చాలా ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు మన దగ్గర. బట్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నా కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మనము ఎంత నేర్చుకున్నా కానీ టీచర్ అనేవాళ్ళు నిత్య విద్యార్థిగానే ఉండాలి. నిత్య విద్యార్థి అంటే నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. ఆ నేర్చుకున్న దాన్ని పిల్లలకి చెప్పాలి. ఆ కాన్సెప్ట్తో టీచర్ ఉంటారు కాబట్టి ఆ టీచర్స్ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఐఐటి, నాన్ ఐఐటి అని చెప్పని 2 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. హైయర్ సెక్షన్ సంబంధించి 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఐఐటి, నాన్ ఐఐటి అని చెప్పి 2 సెక్షన్స్ డివైడ్ చేయడం జరిగింది. ఐఐటి వాళ్ళకి ఐఐటి ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం, నాన్ ఐఐటి వాళ్ళకి నాన్ ఐఐటికి సంబంధించినటువంటి స్టేట్ సిలబస్ కండక్ట్ చేశాం. అది బాగా సక్సెస్ అయింది. మీకేంటంటే ప్రతి పిల్లవాడికి అన్యాయం జరగకూడదు. చదివేటోళ్ళకి ఇంకొంత ప్రోత్సాహం ఉండాలి. కాస్త యావరేజ్గా చదివేటోళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అబవ్ యావరేజ్ స్టూడెంట్స్గా తయారు చేయాలని ఒక కాన్సెప్ట్ మన అరుణోదయ స్కూల్లో ఉంది, అరుణోదయ స్కూల్లో పనిచేసే టీచర్స్కి ఉంది. కాబట్టి ఇలా కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి
గేమ్స్ కండక్ట్ చేశాం, స్పోర్ట్స్ కండక్ట్ చేశాం. వాళ్ళకి సంబంధించినటువంటి విన్ వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం కూడా జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి విషయం ఏంటంటే స్లో లెర్నర్స్ ఉన్నారు క్లాస్లో అన్న తర్వాత కొంతమంది బాగా చదివే పిల్లలు ఉంటారు, కొంతమంది బాగా తక్కువ చదివే పిల్లలు ఉంటారు. వీటన్నిటినీ మనం సమదృష్టితో చూడాలి. కాబట్టి స్లో లెర్నర్స్ ని ఒక్కొక్క టీచర్ కి ఒక 5 మెంబర్స్ చొప్పున అడాప్ట్ చేశాము, దత్తత ఇచ్చాము వాళ్ళకి. ఆ పిల్లల్ని క్లాస్తో సంబంధం లేదు. ఆ 5 మెంబర్స్ కి సంబంధించినటువంటి బాధ్యత ఒక టీచర్ అప్పచెప్పి మీదే రెస్పాన్సిబిలిటీ. చూసి చదవడం రావాలి, చూడకుండా రాయగలడం రావాలి. ప్రతి పిల్లవాడు మన అరుణోదయ స్కూల్లో చదివే ప్రతి పిల్లవాడికి కూడా మ్యాక్సిమం నాలెడ్జ్ తోనే వాడు బయటికి వెళ్ళాలనే కాన్సెప్ట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నాం. ఇలాంటి సిస్టమ్ అనేది అలవాటు చేయడం చేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇంకొకటి విషయం ఏంటంటే డ్రాయింగ్ కాంపిటీషన్. ప్రతి పిల్లవాళ్ళు కూడా మన ఇంటి దగ్గర చాలా మంది చూస్తూ ఉంటాం. యాక్చువల్గా మా పిల్లలు కూడా డ్రాయింగ్ బాగా వేస్తారు. అలా డ్రాయింగ్ కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. కొంతమంది చదువుతారు, కొంతమంది డ్రాయింగ్ వేస్తారు, కొంతమంది బాగా ఆడతారు. ప్రతి ఒక్కళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్. ప్రతి పిల్లవాడికి కూడా ప్రతి స్టూడెంట్కి అన్ని రావాలని రూల్ లేదండి. ఒక పిల్లవాడు చదువులో ఫస్ట్ ఉంటే, ఒక పిల్లవాడు ఆటల్లో ఫస్ట్ ఉంటాడు, ఒక పిల్లవాడు డ్రాయింగ్లో ఫస్ట్ ఉంటాడు, ఒక పిల్లవాడు ప్రాజెక్ట్ వర్క్ చేయడంలో ఫస్ట్ ఉంటాడు, ఒక పిల్లవాడు అన్నిట్లో ఫస్ట్ ఉంటాడు. అలా మనం ఏంటంటే వీడు చదువులో ఒక్కటే ఉన్నాడు, మిగతా వాటిలో లేడని చెప్పి వేస్ట్ కదని చెప్పి మీరు అనొద్దు. ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది, దాన్ని మనం వెతికి తీయాలి. ప్రతి నాలెడ్జ్కి మనము అప్రిషియేట్ చేయాలి పిల్లల్ని. వాళ్ళని ఎప్పుడు కూడా